రాజకీయ వ్యవస్థలో పారదర్శకత, నైతికకు దారితీసే కీలక ప్రయత్నం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేరారోపణలు ఎదుర్కొంటూ కూడా అధిక పదవుల్లో కొనసాగుతున్న పరిస్థితులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ బిల్ రూపుదిద్దుకుంది. 5 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో నిందితులుగా అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉన్నప్పుడే స్వయంగా పదవి రద్దయ్యేలా కొత్త నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నాయి. ఈ సవరణలు అమల్లోకి వస్తే చట్టసభల్లో నేరస్తుల ప్రాబల్యం తగ్గే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుంది. అయితే రాజకీయంగా ఇది శక్తి, అధికారాల దుర్వినియోగానికి దారితీస్తుందనే వాదనను కాంగ్రెస్ వినిపిస్తోంది. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఎస్, థ్యాంక్ యూ శ్రియా వర్మ. ఈ దేశం యువత ఒక విలువైన రాజకీయం కోసం ఎదురు చూస్తోందన్నది వాస్తవం. అలాగే రాజకీయాల్లో నైతికమైనది, అలాగే చట్టబద్ధమైనటువంటివి అన్నీ నిర్వీర్యమైపోయాయి. జనం ఒకప్పుడు సిగ్గుతో బతికేవాళ్ళు అన్నటువంటి నాయకులను ఎన్నుకునేవాళ్ళు. ఇవాళ ఎన్నుకుందామనంటే సిగ్గు లేని వాళ్ళే రాజకీయాల్లో ఉన్నది వాస్తవం. ఏమాత్రం మనము ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలను గమనించినా, లేదు దక్షిణాదికి సంబంధించిన రాష్ట్రాలలో జరిగినటువంటి ఉదంతాలు మనం గమనించినా, నేరస్తులే రాజకీయాల్లో ఆధిపత్యాన్ని ఎందుకు సాధిస్తున్నారు? అసలు దేశాన్ని దోచినటువంటి సొమ్ముతో పార్టీలు పెట్టడం, అలాగే ప్రధానమైనటువంటి పదవుల్లో వాళ్లే డామినేషన్లో ఉండటం, దశాబ్దాల కొద్దీ కేసులు అలా నీరు గారుతూ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో కోర్టులను అలా ఉంచేసి పక్కన పెట్టేసి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని ఎంతోమంది నాయకులు ఇవాళ బాధ్యత లేకుండా ఇవాళ జనం మీద ఒక విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ దశలో మరి రాజకీయాల్లో మార్పు రావాలి అని అంటే ఏం చేయాలి? 143 కోట్ల దేశ జనాభా ఉన్నటువంటి దేశంలో ఏ కేసులు లేనటువంటి నాయకులు మనకి దొరకరా ఎన్నుకోవడానికి? అలాగే నేర చరిత్ర ఉన్న వాళ్ళని మనం ఎందుకు ప్రోత్సహించాలి ఎన్నికల్లో? రెండోది, ఇవాళ రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సిన దశ వచ్చింది. ముఖ్యంగా ఇవాళ పార్లమెంటులో 3 ప్రధానమైనటువంటి బిల్లులు అమిత్ షా ప్రవేశపెట్టబోతున్నారు. అందులో ప్రధానమైంది పిఎం అయినా సరే, సీఎం అయినా సరే, ఇవాళ ప్రధానమంత్రి 30 రోజులు ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించేటటువంటి ఒక చట్టాన్ని తేబోతున్నారు. ఆ ప్రయత్నమే ఇవాళ పార్లమెంటులో జరగబోతోంది. ఎస్, ఇందులో కొన్ని సమస్యలు ఉంటాయి, అందులో సందేహం అక్కర్లా. ఎవరైతే విపక్షాల మీద పాలకపక్షం టార్గెట్ చేసి ఏదో ఒక కేసులో 30 రోజులకు పైగా జైల్లో ఉండేటటువంటి పరిస్థితి, సెక్షన్లు పెట్టి మరి అదే ప్రయత్నం చేస్తే ఎస్, నిరాధారమైనటువంటి కేసుల్లో అవకాశం ఉంటుంది కదా కొంతమందిని జైల్లో పెట్టడానికి. వాళ్ళని మరి అనర్హులుగా ప్రకటించేటటువంటి ప్రయత్నం పాలకపక్షం పదే పదే చేస్తే రాజకీయాల్లో మిగిలేదెవరు? అదొక ప్రమాదం ఉందని చర్చింపబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రస్తుత వర్తమాన రాజకీయాల్లో మనము వాస్తవాలు గమనించినప్పుడు నేరాల్లో ఆధిపత్యం ఉన్నవాళ్ళు, నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు, అసలు దేశభక్తికి అర్థం తెలియని వాళ్ళు, అసలు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులంటే సేవకులుగా భావించట్లా అధికారులుగానో పెత్తందారులుగానో భావిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం. ఒకప్పుడు చిన్న పొరపాటు జరిగితేనే కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. ఇవాళ జైలుకు వెళ్ళిన తర్వాత కూడా తీవ్రమైన నేరారోపణలో ఉన్నటువంటి ఆధారాలు దొరికి పుంకాలుగా అనేక సెక్షన్స్లో వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఏమాత్రం సిగ్గుపడట్లా, భయపడట్లా, స్టిల్ కంటిన్యూయింగ్. ముఖ్యమంత్రిగా ఇవాళ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. జైలు నుంచే ఆయన మళ్ళీ ప్రయత్నం చేశారు పాలన కోసం. ఆయన జైల్లో ఉంటే మిగతా వాళ్ళు నిద్రపోతారా? ఆయన జైలు నుంచే పాలన చేయాల్సిన పరిస్థితి ఉన్నదా? అసలు నేరాన్ని మేము దోషులము అని నిరూపించుకునేటువంటి ప్రయత్నం కంటే కూడా ప్రతి నేరస్తుడు ఇవాళ రాజకీయాల్లోకి రావటం వల్ల అతని మీద కేసులు పడగానే ఇది కావాలని చేశారు అన్నటువంటి ఒక వాదన జనంలోకి తీసుకెళ్తున్నారు. అలాగే కోర్టులో ఉన్నటువంటి కొన్ని ఏవైతే లొసుగులు ఉంటాయో, ఏవైతే లోపాలు ఉంటాయో వాటిల్ని ఉపయోగించుకొని అసలు కేసులు విచారణకే రాకుండా చేసుకుంటున్నటువంటి అధినాయకులు ఉన్నటువంటి ఈ దేశంలో టుడే మేబీ
కొన్ని సమస్యలు ఉండొచ్చేమో, కానీ ఎవరైతే తీవ్రమైనటువంటి నేరారోపణలో జైలుకి వెళుతున్నారో వాళ్ళు రాజకీయాల్లో మాత్రం కొనసాగకూడదు అన్నది బిల్లులో. కొన్ని ప్రమాదాలు ఉండొచ్చు, కానీ ప్రమాదాలను మించి ప్రయోజనం ఉంటుంది. ఇవాళ వర్తమాన రాజకీయాలు మనం గమనించినప్పుడు దేశాన్ని దోచేసినటువంటి డబ్బుంటే పార్టీలు పెట్టేసి, అలాగే ప్రజాప్రతినిధులను, అధికారులను మొత్తాన్ని కొనేసి ముఖ్యమంత్రిగానో లేదా ప్రధానమైనటువంటి పదవుల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఆధిపత్యం సాగిస్తున్నప్పుడు, ఈ వాస్తవం మనం గమనించినప్పుడు దీన్ని ఆపాలి అని అంటే ప్రమాదం కంటే ప్రయోజనం ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదేదైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారో దాన్ని ప్రజలు స్వాగతం పలగాల్సిన హై టైం ఇది. బికాజ్ ఇవాళ రాజకీయాల్లో చూస్తున్నాం కదా, ఎన్నికలప్పుడు జరుగుతున్నటువంటిది. అలాగే ఎన్నికల తర్వాత పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మీరు లెక్క పెట్టండి ఎంతమంది దోషులు కాదు నేరస్తులు ఉంటున్నారో. పార్లమెంటులో ఆధిపత్యం, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం, అసెంబ్లీలో వాళ్ళదే ప్రధానమైనటువంటి ఒక డామినేషన్. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి బిల్స్ రాకపోతే ఎలా? అలాగే మరొక విషయం, ఒక ఉద్యోగిని మనము గనక సస్పెండ్ చేస్తే, అతను జైలుకి వెళితే 2 రోజులు జైల్లో ఉంటే 3వ రోజు అతని మీద ఏ రకమైనటువంటి అతనికి హక్కులు ఉండవు, కంటిన్యూ అవ్వడానికి తీసేయచ్చు, డిస్మిస్ చేయొచ్చు. మరి ఇంత తీవ్రమైనటువంటి చట్టాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తుల మీద, మరి ప్రజాప్రతినిధుల మీద ఎందుకు ఉండొద్దు? కంపారిజన్ అక్కర్లేదు, కానీ ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర చాలా ప్రధానమైంది. నిజానికి ఒకప్పుడు ఉండేవాళ్ళు జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి నాయకులు. ఇవాళ జనం జీవితంతో ఆడుకుంటున్నటువంటి నాయకులు 99% ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇలాంటి బిల్లు రావటం అనేది ఆశ్చర్యం కాదు, అద్భుతం. అలాగే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద టార్గెట్ చేయడానికి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం అని. హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్? ఎలా చేయగలుగుతారు? కేసులు పెట్టేసి లోపలికి పంపిస్తే జనం ఊరుకుంటారా? అంత లోపభూయిష్టమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? లేనటువంటి కేసులను ఆపాదించి జైలుకు పంపిస్తే కుదురుతుందా? బట్ దీనికంటే ప్రమాదకరమైనది ఏంటి? తీవ్రమైనటువంటి నేరారోపణలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, పార్లమెంటు మెంబర్లు ఉంటున్నారు, అలాగే కేంద్ర మంత్రులు కూడా అవుతున్నటువంటి దశలో ఈ దేశంలో రాజకీయమైనటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకులు రావాలి అనంటే ఈ మార్పు కావాల్సిందే. మీ ఇష్టానుసారం దేశాన్ని దోచేసి ఆ డబ్బుతోనే ఆధిపత్యాన్ని సాధించేసి మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతూ మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు వ్యవస్థనని మనము కళ్ళకి స్పష్టంగా చూసిన తర్వాత పార్లమెంటులో రాబోయే బిల్లు ఖచ్చితమైనటువంటి జనజీవనానికి, జనంలో విలువలను పెంచడానికి, రాజకీయ నాయకులకి బాధ్యత పెంచడానికి 100% ఉపయోగకరమైనటువంటి బిల్లు ఇది. అలాగే కేవలం బిల్లును అలా ప్రవేశపెట్టి వదిలే పరిస్థితి ఉన్నదా? పార్లమెంటు కమిటీ కూడా పంపిస్తారు, దాని మీద చర్చ జరుగుతుంది, దాని మీద కొన్ని అమెండ్మెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఏదో మూర్ఖంగా ఆపోజిట్ పార్టీల మీద ప్రయోగిద్దామన్నటువంటి ప్రయత్నం కుదరదు, కొనసాగదు. బట్ మార్పు కోసం కొంతమంది ఇబ్బంది పడ్డా సరే ఆ మార్పు మొత్తం సమాజానికి ఉపయోగమైనప్పుడు ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. అలాగే ఈ దేశ యువత ముందుగా ఈ బిల్లును గుర్తించాలి, ఆహ్వానించాలి. శ్రీయా వర్మ, ఇలాంటి యువతంతా ఇవాళ రాజకీయాల్లో మీరు అనుకునేటటువంటి విలువలు రావాలి అనంటే ఈ బిల్లు ఖచ్చితంగా పాస్ అవ్వాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ రాజేంద్ర.